హాయ్ దోస్తులు, నేనెక్కడున్నానంటే మీకోటి జెప్పాలే ఇయ్యాల. ఇయాల ఒక వ్లాగ్ అంటే ఇయాల మంచి వ్లాగ్ ఇంకోటి. నేనేందంటే 'బిగ్ బాస్' ఓనికి ట్రై జేస్తున్నా గదా! మంచి వ్లాగ్ తీయనీకచ్చిన. ఏందంటే ఇయాల చాలా నేను కష్టపడతానా, కష్టపడనని నా వీడియోలో మీరే జూడుండ్లి. నేను ఇగ మొత్తం ఇది ఒక కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ హాల్‌కి నేనచ్చిన. ఇలా నా వర్క్ ఏందంటే జల్దీ వీడియోలోకి పోతే మీరు జూత్తరు. ఇగ వీడియోలోకి పోయిందంటే చూడాలే. చూసి మీకు నచ్చితే నేనెంత కష్టపడతానో మీరు నచ్చితే సపోర్ట్ జేయండి. ప్లీజ్ నన్ను 'బిగ్ బాస్‌కి' పంపుతారని నేను ట్రై జేస్తానా. ప్లీజ్ దోస్తులు నన్ను పంపియాలి. ఆల్రెడీ 8 నడుస్తుంది. 8 గూడా కంప్లీట్ గానీకి అస్తంది. ఇగ మీరు ఎంత సపోర్ట్ జేత్తే అంత మంచిది. ప్లీజ్ దోస్తులు జల్దీగా ఇదంతా సోది గాకుండా పోయి నా వీడియో జూడుల్లి. ప్లీజ్. ఈ కన్వెన్షన్ కాడ మంచి లొకేషన్ అన్నట్టు గుట్ట. ఇదంతా ఘోరంగా ఉంటుంది అటు మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇగో బిల్డింగు సూపర్ కొత్తది అన్నట్టు ఇప్పుడు మంచిగా ఓపెన్ అయింది. 3 ఫ్లోర్. కన్వెన్షన్ ఎనక అంటే ఇటు పక్క సైడ్ ఇది మొత్తం ఒక ఎంతున్నదంటే ఒక 3 ఫ్లోర్స్. ఈ గార్డెన్ ఇదంతా అక్కడ డైనింగ్ హాల్ లెక్క, అంటే ఒక చిన్న జ్యూస్ తాగుతారన్నట్టు అందరూ. ఇదంతా మొత్తం ప్లేన్. ఆడ పార్కింగ్ ప్లేస్ కార్లు అవన్నీ ఉంటాయి ఆడ. ఇక మనం కన్వెన్షన్‌లకి ఎంట్రీ కావాలంటే అక్కడి నుంచి అస్సలు చూసినావా? అక్కడి నుంచి ఎంట్రీ అయిన వెంటనే మళ్ళీ ఇటు వచ్చి ఇగో అక్కడ మనకోటి ఇట్లా కనపడుతుందిగా పెద్ద యెల్లో కలర్‌లో పందిరి. ఆ పందిరికెళ్ళి స్ట్రెయిట్‌గా ఇక్కడ ఉన్నోళ్ళ కాడికి ఇది ఆ ముంగటికెళ్ళిపోతారు. బాగుంటుంది గార్డెను. ఫంక్షన్ హాల్ చూస్తే హైలైట్ అనిపిస్తుంది. ఇక నేను చేసే విధానం నేను చెప్పే విధానం మీరు విన్నారనుకో, ఇక నేను ఉత్తగా అడుగుతున్నా కావాలని అడుగుతున్నానా అది మీకు తెలిసి ఉండాలి. ఇదంతా ఘోరంగా అంటే ఘోరంగా చాలా పని చేస్తాను నేను అలా. ఆ పని ఏ విధంగా చేస్తానో ఎందుకు చేస్తానో అదంతా మీరు చూడాలనే. ఇగో I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. Anxiety, filling up every space, no privacy. ఈ కన్వెన్షన్ వర్క్ ఏందంటే మనం రేపు మ్యారేజ్ ఉందనుకో ఇవాళ సాయంత్రం పోవాలి. పోయిన వెంటనే మనం ఆడ కుర్చీలు గిట్ల వేయాలి, సదరాలి, అవన్నీ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ మాపు కొట్టాలి. అంటే లంచ్ టైంలో రేపు ఇది కొట్టిన వెంటనే ఏంటంటే మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. నీట్గా ఉన్నాక మళ్ళీ తర్వాత మనోళ్ళు ఊకోరు. అంతా డైనింగ్ హాలు. ఇప్పుడు అందరు చిల్లనే తింటారు. వీళ్ళు క్యాటరింగ్ వచ్చిన తమ్ముళ్ళు వీళ్ళందరూ సర్వే చేస్తారు అన్నట్టు. వాళ్ళందరూ ప్లేట్లు, ఈ చెత్త డబ్బా, ఇది వాటర్ క్యాన్లు, ఇక అటు సైడ్ అన్ని టేబుల్ వేసిన చూసినాం అక్కడ. అటు మొత్తం ఇక ఫుడ్, ఇటు కూడా ఫుడ్డే. ఇక అంతా డైనింగ్ హాల్. ఇక అక్కడ ముసలాయన ఉన్నాడు చూసిలా, అక్కడ మొత్తం వంటలు జరుగుతాయి ఆ రూమ్ లా. రూమ్ నుంచి ఇలా పట్టుకొని వస్తారు, ఇళ్ళనే జరుగుతాయి. కొద్ది క్షణంలో జరిగిపోతాయి ఇవన్నీ. పక్కనే వంటలు జరుగుతుంది చూసినావు, అన్ని వంటలు మొత్తం ఫుడ్ అంతా తినే రెడీ అవుతుంది. ఇప్పుడు లోపటి కట్టుకొని పోయేది. ఇక అట్లకి వెళ్ళిపోతారు. అక్కడ డ్రమ్ములు ఉన్నాయి అవన్నీ అవే. కాకపోతే ఇది ఉంది కదా, ఇదే ఓపెన్. I can't seem to focus good enough, nothing's really clear. Sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me. But let's be really real, anxiety can foggy all this stuff. It sucks when you finally feel like giving up. Oh God, no luck. Everything feels like you're sticky stuck. I'm lost, handcuffed to the bed where I sleep. Don't give a fuck, can't stop. Unplug, feeling overwhelmed. I think I've had enough. Gotta find a way to get some energy. Gotta find someone who's a good friend of me. I need purpose to make it all worth it. I'm still searching and I'm still learning. I want a life that's filled with memories, not a life with regret in front of me. I need focus to keep me from hopeless psychosis if I keep moping. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper.
ఇక ఇది లంచ్ టైం అన్నట్టు, ఇక తినుకుంటూ ఉంటారు అన్నట్టు. ఇక అందరూ తినుకుంటూ ఉండడం అంటే ఏమి కాదు, కానీ ఇక లంచ్ టైం అయింది కాబట్టి అందరు తింటూ ఉంటారు. ఇక మన పని ఏంది, క్లీనింగ్, మొత్తం క్లీన్ చేయాలి మనం, అదే పని మనది. ఇక ఫంక్షన్ హాల్లో చూడు ఎట్లున్నారు మంది, పోటు పో. ఇక ఫంక్షన్ అన్నాక రారా బొచ్చడు మంది వచ్చిళ్ళు, బొచ్చడు ప్లేట్లు కథం ఖాళీ అవుతా అంటే తీసుడు. ఇక మేము మాకు తీసుకుంటే వేయాలి, మొత్తం చెత్త ఒక దాంట్లో వేయాలి, ప్లేట్లు ఒక దాంట్లో వేయాలి. వేసినామా మళ్ళీ పోయినామా, మళ్ళీ వచ్చినామా, మళ్ళీ తీసినామా, ఇక అదే పని మనది. ఇక పోకుంటూనే ఉండాలి. మళ్ళీ ఇంకో డబ్బు ఉంటుంది, ఇంకో డబ్బా కాడికి పోవాలి. ఇక ఇక్కడ ప్లేట్లు కడుగుతారు లోపల, అటు పోవాలి, అటు వేయాలి. ఇక మళ్ళీ ఇటు తెచ్చి ఇటు పెట్టాలి. ఎట్లనే వేసుకుంటా ఉండాలి, మనం తీసుకుంటా ఉండాలి, తెచ్చుకుంటా వేయాలి, తెచ్చుకుంటా వేయాలి. ఇక నా పనే అది. ఇక ఎవరైనా వీడేందిరా గీ పనికి వచ్చిండు గా పనికి వచ్చిన అంటే ఏమున్నది, ఏంటిది ఏముంటుంది, ఏముండదు. ఎవడొక రూపాయి ఎవడు, అందరూ ఎత్తి పొడిచేటోళ్ళే. కానీ మన పని మనం చేసుకుంటున్నాం, తప్పే ఉన్నది. నా కష్టం మీద నేను చేసుకుంటా, నాకు అటువంటివి అనిపించేది గీ పని చేయాలి గా పని చేయొద్దు అని అనిపించేది. ఏదో ఒక పని చేసుకోవాలి అంతే నా పని. గంజులు మోస్తా, బోళ్ళు మోస్తా, అన్నీ చేస్తా. నా పని ఏంది, నాకు నచ్చింది నేను చేసుకుంటా. ఎవరితో నాకు సంబంధం లేదు కదా, అంతే. నా పనికి నేను అంతా, నా పని ఏదో నేను చేసుకుంటే వెళ్ళిపోతా. ఎవడో అన్నాడని అయితే ఇక్కడ ఆగాను కదా, అది నా ఇష్టం. ఇక నా ఇష్టం అన్నట్టు ఇది నా వర్క్, చేసే పని ఇది నా వర్క్. అంటే ఇది ఒకటే కాదు, ఏ వర్క్ అయినా చేసుకుంటా. నాకేందంటే నా ఆలోచన బిగ్ బాస్ పోవాలి, అది ఎంతవరకైనా అయ్యే వరకైనా చేసుకుంటా. Thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I've been feeling weird,